తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరండి? ప్రతాప్. ఏం చేస్తారండి? సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఓకే. ఇప్పుడు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. ఎవరు గెలిచే అవకాశం ఉంది ప్రైమ్ మినిస్టర్గా? మోడీనా, రాహుల్ గాంధీయా? నరేంద్ర మోడీ. ఎందుకు మోడీ గెలవాలంటారు? సి ఇంటర్నేషనల్ ప్రజెంట్ ఉన్న ఇంటర్నేషనల్ ఇష్యూస్ వల్ల అన్ని కంట్రీ జీడిపి డెవలప్ అవుతుంటే ఇండియా జీడిపి మాత్రమే గ్రోత్ అయింది ఆఫ్టర్ కోవిడ్. అదొక్కటి చాలా మోడీకి వెళ్ళడానికి. ఓకే. ఇప్పుడు మోడీ హయాంలో ఆర్టికల్ 370 రద్దు, దేశ రక్షణ ఎట్లా ఉంది? 200% ఇంప్రూవ్ అయిందండి. దేశంలో ఎక్కడ బ్లాంబాస్ట్ జరగలేదంటారా? జరగలేదు. కాంగ్రెస్లో ఉన్ననైతే జరగలేదు. జరిగినాయి కానీ ఇమీడియట్గా వాళ్ళందరినీ క్యాచ్ చేశారు. ప్రాపర్ సేఫ్టీ మెజర్స్ అని తీసుకున్నారు. ఎస్పెషల్లీ హైదరాబాద్ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఎన్ని బ్లాంబాస్ట్ అయినాయండి. బీజేపీ గవర్నమెంట్లో ఒకటైనా అయిందా? హైదరాబాద్ ఈ సెకండ్ బిగ్గెస్ట్ క్యాపిటల్ అంటారు ఐ మీన్ దేనికి, టెర్రరిస్ట్ అటాక్స్కి. మరి ఇక్కడ ఎందుకు అవ్వలేదు? ఇప్పుడు అయోధ్య రామ మందిర నిర్మాణం, బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన అయోధ్యలో ఎట్లా ఉంది? రామజన్మభూమి మళ్ళీ సొంతమైన పరిస్థితి మంచిదే కదండి. ఎవరి భూమి వాళ్ళకి వచ్చేసింది. రాముడికి రావాల్సిన భూమి రాముడికి వచ్చేసింది. ఎందుకు బీజేపీ ఎందుకు గెలవాలంటారు? ఇండియాని వరల్డ్లో నెంబర్ 1గా రావాలంటే బీజేపీ రావాలి. మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ అవతల వాళ్ళకి సహాయం అందిస్తూ వెళ్ళాలంటే అది బీజేపీ వల్లనే అవుతుంది. రాహుల్ గాంధీ గెలిస్తే ప్రైమ్ మినిస్టర్ కాదంటారా? రాహుల్ గాంధీ గెలిచినా కూడా ప్రైమ్ మినిస్టర్ అవుతారంటే అసలు అవ్వదు. ఒకవేళ రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు అంటే మాత్రం దేశాన్ని సగం అమ్మేసుకుంటారు, సగం ఇండియాని అమ్మేస్తారు. అటుపక్క చైనాకి, ఇటుపక్క పాకిస్తాన్కి అటాక్ చేసినప్పుడల్లా ఎంతవరకు మీరు ఆపేసేయండి, అక్కడ వచ్చినంతవరకు మీరే ఉండండి అంటారు. కానీ మన మోడీ అట్లా కాదు. ఎంతవరకు వాళ్ళు వచ్చారో మీరు వెనక్కి పోండి, తర్వాత మాట్లాడదాం అంటారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మోడీ అండ్ రాహుల్ గాంధీ కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి ఓవరాల్గా? 295-300 వరకు వస్తాయండి. ఇది లోక్సభలో మాత్రం నో డౌట్ ఎన్డీఏ గవర్నమెంట్. మీ పేరండి? నా పేరు కేశవరెడ్డి అండి. ఏం చేస్తారండి? కార్ డ్రైవర్ అండి. పార్లమెంట్ ఎన్నికలు, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అవుతారు? మోడీ అవుతారా లేకపోతే రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉందా? మోడీనే అవుతాడండి. మోడీనా? మోడీ అవుతాడు. ఎందుకు మోడీ మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అవ్వాలంటారు? మోడీ ప్రైమ్ మినిస్టర్ అవుతాడంటే ఇది రైతు బంధు ఇస్తున్నాడు. సిస్టమ్ ఒక హిందూయిజాన్ని కొంచెం డెవలప్ చేశాడు. బాగుంటుందని ఇంకా ఫ్యూచర్లో ఏమైనా చేయగలడు. ఈ రిజర్వేషన్ సిస్టమ్ చేస్తా అంటున్నాడు, అదేమైనా చేస్తాడని చూడాలి. ఇప్పుడు మోడీ హయాంలో దేశ రక్షణ ఎట్లా ఉంది? చాలా బాగుందండి. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏదో తీవ్రవాద వచ్చేవాళ్ళు, గొడవలు అయ్యేటి అన్ని కర్ఫ్యూలు పెట్టేవాళ్ళు అయ్యేటోళ్ళు. ఇప్పుడు అట్లాంటివి ఏం లేవు. ఇప్పుడు హైదరాబాద్లో మోడీ వచ్చినప్పుడు ఏ గొడవలు లేవు, బాగుంది. ఓకే. ఇప్పుడు హిందూయిజం ఎట్లా ఉంది? అదేవిధంగా రామ మందిర నిర్మాణం ఎట్లా ఉంది? అయోధ్య టెంపుల్ చాలా బాగా చేశాడండి. హిందూయిజాన్ని బాగా జనాలు బాగా గుర్తింపు వచ్చింది పబ్లిక్లో. మనకు హిందూయిజానికి జర ప్రపంచ దేశాలు తెలిసిపోయింది అనమాట మన ఇండియా గురించి. ఓకే. ఇప్పుడు మోడీ పథకాలు ఎట్లా ఉన్నాయి? బాగున్నాయా? మోడీ పథకాలు అంటే పథకాలు మాకు రాయండి, మాకు ఓసీ కదా, మాకేం రావు. వచ్చే వాళ్ళకి వస్తున్నాయేమో తెలియదు. పథకాలు అంటే కదా కానీ కొంతమందికి వస్తే కొంతమంది రావు. కాబట్టి సిస్టమ్ బాగుంటుంది. ఇప్పుడు ఈ ఏరియా చెవుల కిందకు వస్తుంది కాబట్టి చెవులలో బీజేపీ గెలిచే అవకాశం ఉందా? చెవెళ్ళ అని చెప్పలేం కానీ మొత్తం త్రోట్ ఇండియా వైపు చెప్తున్నాను. మోడీ వస్తాడు అనుకుంటున్నాను. మోడీ వస్తాను. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు మళ్ళీ ప్రభుత్వంలోకి రాదంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏమవుతుందంటే వాళ్ళు పదవుల కోసం కొట్టాడుకుంటారు. మళ్ళీ వాళ్ళు పరిపాలించే తక్కువ, పదవుల కోసం కొట్టాడుకోవడం ఎక్కువ వాళ్ళు. నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నా. రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కాదంటారా? కాడంటే ఇదే మంచిదే కాకపోతే, ఎందుకంటే ఇప్పుడు మోడీ మీద అందరూ బాగా చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు. ఆయన హిందూజాన్ని బాగా డెవలప్ చేస్తాడని. అది తెలంగాణలో కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి? కాంగ్రెస్లో కానీ ఈసారి 10 సీట్లు రావచ్చు అండి. 10 సీట్లు వస్తాయి. ఇప్పుడు బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి? 50-50 అండి. 16 సీట్లు ఉన్నాయి కదా, 20 సీట్లు 50-50 అండి అంతే 16 సీట్లలో. బీఆర్ఎస్కు ఈసారి బీఆర్ఎస్కి లేదు సార్. బీఆర్ఎస్కు మొత్తం పడిపోయింది. ఎందుకంటే వాళ్ళు చేసిన ఇదే ఫోన్ ట్యాపింగ్ అయిన వల్ల జనాల్లో ఒక బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేసింది. కవిత గారు అరెస్ట్ అయ్యారు కదా, దానివల్ల కూడా బ్యాడ్ ఇంప్రెషన్ జనాలకి. కాంగ్రెస్ పరిపాలన ఇంతవరకు బాగానే ఉంది సార్. గ్యారెంటీలు ఇప్పుడు 2 గ్యారెంటీలు అయితే అమలు చేశారు. ఇంకా మిగతా రావట్లేదు, చూడాలి మరి.